అమెరికాలో అధికారిక భాషగా ఇంగ్లీష్ను డిక్లేర్ చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. అప్పటి వరకు చాలా మందికి ఈ విషయమే తెలియదు. అమెరికాలో అధికారిక భాష ఇంగ్లీష్ మాత్రమే అనుకున్నారు చాలా మంది. అయితే ట్రంప్ ఆర్డర్తో అమెరికాలో ఇన్నాళ్లు అధికారిక భాష ఇంగ్లీష్ కాదా అనే కొత్త చర్చ మొదలైంది. అమెరికా చేతిలోనే తొలిసారి ఇంగ్లీష్ని అధికారిక భాషగా చేస్తే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేయటం ఈ చర్చకి మూల కారణం. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలుంటే 32 రాష్ట్రాలు ఇంగ్లీష్ని తమ అధికారిక భాషగా స్వీకరించాయి. టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో భాషకు సంబంధించి సమస్య ఉంది. టెక్సాలో స్పానిష్ మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా మరికొన్ని భాషలు చలామణిలో ఉన్నాయి. దీంతో అధికారిక భాషపై 2000 సంవత్సరంలోనే బిల్ క్లింటన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. బహుభాషా విధానాన్ని ఆయన తీసుకొచ్చారు. దీన్ని ఇప్పుడు ట్రంప్ రద్దు చేశారు. 2015లో న్యూయార్క్లో జరిగిన ఒక సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ మనది ఇంగ్లీష్ మాట్లాడే దేశం అని అన్నారు. మనం ఇంగ్లీష్ వాళ్ళమని ప్రపంచం మొత్తం గుర్తించిందని, మన దేశంలోనే ఇంకా చాలా మంది గుర్తించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే ఈ విషయంపై వర్క్ చేసిన ట్రంప్ ఇంగ్లీష్ని అధికారిక భాషగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంగ్లీష్ను అధికారిక భాషగా గుర్తించడం వల్ల కమ్యూనికేషన్ను క్రమబద్ధీకరించినట్లు అవుతుంది. ఇది జాతీయ విలువల్ని బలోపేతం చేస్తుంది, మరింత సమ్మిళిత సమర్థవంతమైన సమాజాన్ని సృష్టిస్తుందని ఆర్డర్ తెలిపింది. అయితే ఏజెన్సీలు ఇప్పటికే అందిస్తున్న లాంగ్వేజ్ సపోర్ట్ అసిస్టెంట్స్ని మార్చడం, తీసివేయటం లేదా ఆపేయటం అవసరం లేదని ఆర్డర్లో స్పష్టత ఇచ్చారు. ఫెడరల్ నిధులతో నడిచే గవర్నమెంట్ ఆఫీసులు, సంస్థలు ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషల్లో డాక్యుమెంట్లు సర్వీసెస్ అందించేలా వద్దా అనే దానిపై వాళ్ళ నిర్ణయం తీసుకోవచ్చు. ఆంగ్లేతర భాష మాట్లాడే వారికి భాషాపరమైన సహాయం అందించాలి అనే పాలసీని 2000లోనే మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ తీసుకొచ్చారు. తాజాగా దీన్ని రద్దు చేసినట్లయింది. యుఎస్ సెన్సస్ బ్యూరో ప్రకారం అమెరికాలోని 34 కోట్ల జనాభాలో దాదాపు 6,80,00,000 మంది ఇంగ్లీష్ కాకుండా వేరే భాష మాట్లాడుతున్నారు. ఇందులో 160 కంటే ఎక్కువ స్థానిక అమెరికన్ భాషలే ఉన్నాయి. సెన్సస్ బ్యూరో రిపోర్టు ప్రకారం ఇంగ్లీష్ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాషలలో స్పానిష్, వివిధ చైనీస్ భాషలు, అరబిక్ ఉన్నాయి. ఇంగ్లీష్ను యుఎస్ అధికారిక భాషగా ప్రకటించాలని రిపబ్లికన్లు గతంలో ప్రయత్నించారు. 2021లోనే దీనిపై ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఈ ప్రయత్నం ఫలించలేదు. ఒక దాన్ని ప్రత్యేకంగా ఎంపిక చేస్తే ఆంగ్లేతర భాషలు మాట్లాడే వారిపై వివక్షను ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. అయితే 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ దీనిపై మాట్లాడారు. దేశంలో కఠినమైన ఇమిగ్రేషన్ పాలసీ ఉండాలని చెబుతూ ఆంగ్లేతర భాషల్ని ప్రస్తావించారు. దేశంలో ఎవరు వినని భాషలు చాలా ఉన్నాయన్నారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే వైట్ హౌస్ వెబ్సైట్ నుంచి స్పానిష్ వర్షన్ను తీసేశారు. ఇప్పుడు రిపబ్లికన్ల డిమాండ్కి తగ్గట్టు ఇంగ్లీష్ని ప్రమోట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 180 దేశాలకు అధికారిక జాతీయ భాష ఉంది. చాలా దేశాలు ఒకరి కంటే ఎక్కువ భాషల్ని అఫీషియల్ లాంగ్వేజెస్గా గుర్తించాయి. బ్రిటన్, ఇతర దేశాలకు అధికారిక భాష లేదు. అమెరికాలో 30 కంటే ఎక్కువ రాష్ట్రాలు ఇంగ్లీష్ను అధికారిక భాషగా గుర్తించాయి. అయితే అలాస్కా, హవాయి వంటి స్టేట్స్ స్థానికులు మాట్లాడే నేటివ్ లాంగ్వేజెస్కి కూడా అధికారిక హోదా ఇచ్చాయి. తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో అమెరికా అంతటా ఇంగ్లీష్ మాత్రమే అధికారిక భాషగా మారనుంది. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం భారత్కి అనుకూలంగా మారొచ్చు. ఇతర వలస వర్గాలతో పోలిస్తే ఇంగ్లీష్పై భారతీయ నిపుణులు, విద్యార్థులకి మంచి పట్టుంది. దీంతో ఈ ఉత్తర్వు భారతీయ టెక్ నిపుణులకి కానీ విద్యార్థులకి ప్రయోజనం చేకూరుస్తుందని ఇమిగ్రేషన్ నిపుణులు భావిస్తున్నారు. అమెరికాలో ఉద్యోగాలు, విశ్వవిద్యాలయ ప్రవేశాలని పొందటంలో ఆంగ్ల ప్రావీణ్యం కీలక అంశంగా ఉండటంతో భారతీయ దరఖాస్తులకి ఇది అనుకూలం. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారతీయులు అమెరికన్ విద్య, పని వాతావరణాలలో కలిసిపోవటాన్ని సులభతరం చేస్తుందని భావిస్తున్నారు. అమెరికాలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలకు ఇప్పటికే ఇంగ్లీష్ ప్రావీణ్య పరీక్షలు అవసరం కాబట్టి భారతీయ విద్యార్థులు, నిపుణులు ఇంగ్లీష్ మాట్లాడని దేశాల కంటే మరింత మెరుగ్గా రాణించే అవకాశం ఉంది. అయితే ఇంగ్లీష్లో అంతగా ప్రావీణ్యం లేని భారతీయులకు ఈ నిర్ణయం కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.